హలో ఫ్రెండ్స్. ఈ రోజుల్లో 60,000 బడ్జెట్‌లో ల్యాప్‌టాప్ కొనడం అంటే మామూలు కన్‌ఫ్యూజన్ కాదు. మార్కెట్‌లో చూస్తే ఐ5, ఐ7, రైజెన్ 5, రైజెన్ 7, అల్ట్రా సీరీస్ అంటూ బోలెడు ఆప్షన్స్ ఉన్నాయి. పైగా ప్రతి బ్రాండ్ వాళ్ళ ల్యాప్‌టాప్ బెస్ట్ అంటూ ఉంటారు. కానీ నిజం చెప్పాలంటే కేవలం పేరు చూసో లేదో ఎవరో చెప్పారని గుడ్డిగా ల్యాప్‌టాప్ కొంటే రాబోయే 2-3 ఇయర్స్ పాటు ల్యాప్‌టాప్‌తో ఇబ్బంది పడక తప్పదు. సరైన స్పెసిఫికేషన్స్ ఎంచుకుంటే 60,000 బడ్జెట్ అనేది ప్రెజెంట్ టైమ్‌లో చాలా పర్ఫెక్ట్‌గా ఉండిద్ది. ఒకవేళ తప్పుగా ఎంచుకుంటే బేసిక్ పనులకు కూడా లాగ్ అవుతుంది. ఇక గేమింగ్ లేదా ఎడిటింగ్ గురించి మర్చిపోవాల్సిందే. అందుకే ఈ వీడియోలో నేను మీకు కేవలం ల్యాప్‌టాప్స్ లిస్ట్ మాత్రమే కాదు, 5 నిమిషాల్లో మీకు ఎలాంటి ల్యాప్‌టాప్ కావాలో డిసైడ్ చేసుకునే లాజిక్ చెప్తాను. ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే బెస్ట్ ల్యాప్‌టాప్ మీ చేతిలో ఉంటుంది. ముందుగా ఒక ల్యాప్‌టాప్‌కి హార్ట్ లాంటిది సీపీయూ. చాలా మంది కేవలం ఐ7 లేదా రైజెన్ 7 అని మాత్రమే చూస్తారు. కానీ అందులో ఉన్న సిరీస్ చాలా ముఖ్యం. మీరు తీసుకునే ప్రాసెస్ చివర యూ ఉంటే అది బేసిక్ డైలీ యూస్‌కి మరియు మంచి బ్యాటరీ బ్యాకప్ కోసం అని అర్థం. మీకు పర్ఫార్మెన్స్ కావాలి, గేమింగ్ లేదా ఎడిటింగ్ చేయాలంటే ఖచ్చితంగా హెచ్ లేదా హెచ్ఎస్ సిరీస్ తీసుకోవాలి. ఇక జీపీయూ విషయానికొస్తే బేసిక్ పనులకు ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ చాలు. కానీ గేమింగ్, 3డీ ఎడిటింగ్ చేయాలంటే ఖచ్చితంగా డెడికేటెడ్ జీపీయూ లైక్ ఆర్టీఎక్స్ 3050 లాంటివి ఉండాలి. ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఏంటంటే ఎక్కువ వాటేజ్ ఉన్న 4 జీబీ గ్రాఫిక్ కార్డ్ కంటే తక్కువ వాటేజ్ ఉన్న 6 జీబీ వీరామ్ గ్రాఫిక్ కార్డ్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. సో వీరామ్ కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. నెక్స్ట్ ర్యామ్ అండ్ స్టోరేజ్. మినిమం 16 జీబీ ర్యామ్ ఉండేలా చూసుకోండి. DDR5 అయితే మరీ మంచిది. LPDDR ర్యామ్ అయితే ఫ్యూచర్ లో అప్గ్రేడ్ చేయడం కుదరదు కాబట్టి ముందే 16 జీబీ వేరియంట్ తీసుకోవడం సేఫ్. ఇక స్టోరేజ్ కోసం ఖచ్చితంగా SSDనే తీసుకోవాలి. ఇప్పుడు అందరికీ ఒకే ల్యాప్‌టాప్ సెట్ అవ్వదు కాబట్టి, మన అవసరాలను బట్టి 3 కేటగరీస్‌గా డివైడ్ చేద్దాం. కేటగరీ 1 గేమింగ్ అండ్ పర్ఫార్మెన్స్ యూజర్స్‌కి లైక్ హెవీ టాస్క్ చేసే వాళ్ళకి. మీరు పక్కా గేమర్ లేదా హెవీ వర్క్ చేసే వాళ్ళైతే ఈ మోడల్స్ మీకు. ఏసర్ నైట్రో V16 ఇందులో ఇంటెల్ కోర్ i5 13420H ప్రాసెసర్, 16 జీబీ ర్యామ్, 512 జీబీ SSDతో పాటు 6 జీబీ RTX 3050 జీపీయూ వస్తుంది. 16 ఇంచ్ 165 హెడ్జ్ డిస్ప్లే ఉండడం వల్ల గేమింగ్ ఎక్స్పీరియన్స్ చాలా స్మూత్ గా ఉంటుంది. బరువు కూడా మరీ హెవీగా ఉండదు. మేబీ అరౌండ్ 2 కేజెస్ ఉంటుందేమో. నెక్స్ట్ ఏసీఆర్ నైట్రో 15 ఏఎండి. మీకు లాంగ్ గేమింగ్ సెక్షన్‌లో కూడా ల్యాప్‌టాప్ ఎక్కువ హీట్ అవ్వకూడదు, కూలింగ్ బావుండాలంటే ఇది బెస్ట్. రైజెన్ 5 7535 హెచ్ఎస్, 16 జీబీ ర్యామ్, 6 జీబీ ఆర్టీఎక్స్ 3050 కాంబోలో అయితే వస్తుందిది. ఆసస్ టీయూఎఫ్ గేమింగ్ ఏ15. మీరు బడ్జెట్‌లో కొంచెం పెరిగినట్టయితే డ్యూరబిలిటీ అండ్ పర్ఫార్మెన్స్‌కి ఇది సాలిడ్ ఆప్షన్. ఇందులో రైజెన్ 7 ప్రాసెసర్, ఆర్టీఎక్స్ 3050 వస్తుంది. దీనికి మార్కెట్‌లో మంచి రెస్పాన్స్ అయితే ఉంది. ఇప్పుడు కేటగిరీ 2 స్టూడెంట్స్ అండ్ ఆఫీస్ వర్క్ వాళ్ళకి. మీకు బరువు తక్కువగా ఉండాలి, బ్యాటరీ లైఫ్ బావుండాలి అంటే సామ్సంగ్ గెలాక్సీ బుక్ 4. ఇది చాలా స్లిమ్ అండ్ లైట్ వెయిట్. ఇంటెల్ కోర్ i7 1355U ప్రాసెసర్‌తో వస్తుంది. 16 జీబీ ర్యామ్‌తో వస్తుంది. మీటింగ్స్, బ్రౌజింగ్, ఆఫీస్ వర్క్ కోసం ఇదైతే చాలా బెస్ట్ అండ్ సేఫ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఆసిస్ ఎక్స్‌పర్ట్ బుక్ P1. సన్నగా ఉన్నా సరే పర్ఫార్మెన్స్ తగ్గకూడదనుకుంటే ఇదొక డిఫరెంట్ ఆప్షన్. i5 13420H ప్రాసెసర్‌తో వస్తుంది. దీని స్పెషాలిటీ వచ్చేసరికి మిలిటరీ గ్రేడ్ బిల్డ్ క్వాలిటీ. నెక్స్ట్ యాక్సెస్ స్విఫ్ట్‌కు అల్ట్రా సీరీస్‌ది. ఫ్యూచర్ రెడీ ల్యాప్‌టాప్ కావాలంటే ఇది బెస్ట్. లేటెస్ట్ ఇంటెల్ కోర్ అల్ట్రా ఫ్రై ప్రాసెసర్, 14 ఇంచ్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో వస్తుంది. జస్ట్ 1.3 కేజీ బరువు ఉంటుంది. బ్యాటరీ ఎఫిషియన్సీ అయితే అదిరిపోతుంది. ఇప్పుడు కేటగరీ 3 క్రియేటర్స్ లైక్ వీడియో ఎడిటింగ్, డిజైనింగ్ వాళ్ళకి. మీకు మంచి డిస్‌ప్లే క్వాలిటీ మరియు ఎడిటింగ్‌కి తగ్గ పవర్ కావాలంటే ఆసస్ వివోబుక్ 16 ఓఎల్ఈడీ. 16 ఇంచ్ ఉన్న పెద్ద ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉండడం వల్ల కలర్స్ చాలా యాక్యురేట్‌గా వస్తాయి. కోర్ i5 ప్రాసెసర్, 16 జీబీ ర్యామ్ ఉండడం వల్ల వీడియో ఎడిటింగ్ ఇది పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అయితే అవుతుంది. నెక్స్ట్ మోటరోలా మోటో బుక్ 6. ఇదొక హిడెన్ జెమ్ అని చెప్పొచ్చు. కోర్ 5 అల్ట్రా సిరీస్, 14 ఇంచ్ ఓఎల్ఈడీ 120 హెచ్‌డి డిస్‌ప్లేతో వస్తుంది. ఫుల్ మెటల్ బాడీ ఉండడం వల్ల చాలా స్టైల్‌గా అయితే ఉంటుంది. ఫైనల్లీ యాపిల్ మ్యాక్‌బుక్. మీరు 65,000 వరకు బడ్జెట్ పెట్టి యాపిల్ ఎకోసిస్టమ్‌లోకి వెళ్ళాలనుకుంటే బెస్ట్ మ్యాక్‌బుక్ మోడల్స్‌ని కూడా కన్సిడర్ చేయొచ్చు. స్మూత్ పర్ఫార్మెన్స్ అండ్ బెటర్ బ్యాటరీ లైఫ్ అయితే వీళ్ళ సొంతం. సో చూసారుగా ఫ్రెండ్స్, ముందు మీరు ఏ కేటగిరీ కిందకొస్తారో డిసైడ్ చేసుకోండి. ఆ తర్వాత నేను చెప్పిన బెస్ట్ ఆప్షన్స్‌లో మీకు బడ్జెట్‌కి తగ్గట్టు ఒకటైతే పిక్ చేసుకోండి. ఈ లాజిక్ ఫాలో అయితే 60,000లో మీకు బెస్ట్ ల్యాప్‌టాప్ వచ్చినట్టే. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. స్టే హెల్తీ, స్టే సేఫ్. బై.